నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ఓ వ్యక్తి కారులో పెట్రోల్ పోయించుకోవడంతో అందులో నీళ్లు వచ్చాయి. దీంతో ఇదేమిటని పెట్రోల్ పంపు సిబ్బందిని అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు, ఏమైనా చేసుకోండి అంటూ బెదిరింపులకు గురయ్యారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనీలో గల భార్య కాలభైరవ పెట్రోల్ పంపులో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణానికి చెందిన మాధవరావు అనే వ్యక్తి కారులో పెట్రోల్ పోయించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు ఆగిపోయింది. వెంటనే మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్లగా అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని పంపు సిబ్బందిని అడిగేందుకు మాధవరావు వెళ్తే సరైన సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలా పెట్రోల్ కల్తీ చేసే పంపుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు. బండి ఖరాబ్ అయితే మెకానిక్ వెళ్ళిపోతాను. 170 నువ్వు గూగుల్ కూడా సార్ ఎంఎస్ పెట్రోల్ ఎంత నేను పోసినాకో ఫస్ట్ వాళ్ళకి అంతా గ్యాస్ వాడిన బండి నేను రోజు చేయండి పని రోజు మన పొద్దున్న పెట్రోల్ గ్యాస్ బండి గ్యాస్ అయిపోయినాక పెట్రోల్ నీళ్ళు వెళ్ళినాయి. ఆ సంబంధం పంపులకి బయట ఒక పని చేయను వచ్చినాయి 1000 రూపాయలు వస్తుంది మొత్తం. అలా ఇంకా పెట్రోల్ ఉంది బండి. ఇప్పుడు ఆనందపడితే ఇప్పుడు దగ్గర దగ్గర 20 శివశక్తి బోర్వెల్ మాది. పంపులో పెట్రోల్ వేసుకున్నాను నేను. 19 తారీఖున పెట్రోల్ వేసుకున్నా. గ్యాస్ నడుస్తుంది బండి. ఇది గ్యాస్ అయిపోయినాయి. పెట్రోల్ చాలు చేస్తే అలా 70% నీళ్ళు ఉన్నాయి, 25% పెట్రోల్ ఉన్నది. అక్కడ అయితే మాకు సంబంధం లేదు, మొత్తం పంపులో తీసుకుని ఇంకా కావాలంటే ఎక్కువగా తీసుకుని మాకు సంబంధం లేదండి. ఏమవుతుందంటే బండి ఫోన్ చేసి మాట్లాడుతాము. హరాస్మెంట్ అంటే మనం బయట పెట్రోల్ వస్తున్నాం. పుణ్యకేసింది పెట్రోల్